హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఫ్యూచర్ బాగుండాలని చెప్పి అలాగే మంచి రిటర్న్స్ కోసం స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా. దానికోసం మనం చాలా రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటాం. ఇది మంచి ఫండ్, ఇది చాలా మంచి స్టాక్, ఫ్యూచర్లో బాగా గ్రో అవుతుందని చెప్పి చాలా రీసెర్చ్లు అయితే చేస్తూ ఉంటాం కదా. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇండియాలో చాలా రకాలైన కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయంటే మన ఆన్సర్ నో అనే చెప్తాం. బట్ ఫ్యూ ఆఫ్ ద స్టాక్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. దెన్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ అన్లిస్టెడ్ కంపెనీస్ స్టాక్స్ ఆర్ షేర్స్? అలాంటి కొన్ని కంపెనీస్ అప్కమింగ్ మంత్లో ఐపీఓకి అయితే రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీకు ఐపీఓ అంటే ఏంటో తెలియాలి. ఒకవేళ తెలియకపోతే జస్ట్ స్మాల్ ఇన్ఫో అయితే ఇస్తాను చూడండి. ఐపీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. పేరులోనే ఉందిగా పబ్లిక్ ఆఫర్ అని చెప్పి, విచ్ మీన్స్ మీరు ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా షాప్ కానీ బిజినెస్ కానీ పెడితే వాళ్ళ బిజినెస్ క్లిక్ అవ్వాలని చెప్పి ఆఫర్లు అయితే ఇస్తారు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఎన్ఎస్సి బిఎస్సిలో ఏదైనా స్టాక్ మొదటిసారిగా లిస్ట్ అవుతే దాన్ని ఐపీఓ అంటారు. ఇంకా అప్కమింగ్ మంత్స్లో ఎలాంటి స్టాక్స్ ఐపీఓకి వస్తున్నాయి అనేది చూద్దాం. కొన్ని కంపెనీస్ అయితే టాప్ 10 కంపెనీస్ అయితే మన అప్కమింగ్ మంత్స్లో ఐపీఓ కింద అయితే రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్, థర్డ్ కంపెనీ టాటా క్యాపిటల్, ఫోర్త్ వన్ బోట్, ఫిఫ్త్ వన్ జేఎస్డబ్ల్యూ సిమెంట్, నెక్స్ట్ వన్ రిలయన్స్ జియో, సెవెంత్ వన్ జెప్టో, ఎయిత్ వన్ యాథర్ ఎనర్జీ, నైన్త్ వన్ ఫోన్పే, 10th వన్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ 10 కంపెనీస్ అయితే అప్కమింగ్ మంత్స్లో మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అవ్వబోతున్నాయి. వాటి గురించి ఒక స్మాల్ 1 to 2 minutes ఆఫ్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. ముందుగా మొదటి కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా. మనందరికీ తెలుసు కదా, ఎల్జీ చాలా డికేట్స్ నుంచి మన ఇండియాలో చాలా హోమ్స్లో అయితే ఉంటుంది, ఒక పార్ట్ అనేది తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఎల్జీ సౌత్ కొరియన్ కంపెనీ. వీళ్ళు మన ఇండియాలో చాలా సేల్స్ అలాగే చాలా ప్రాఫిట్స్ అయితే చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇండియన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ సెబీకి అయితే నెససరీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారు. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అయితే ఇది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ కంపెనీ ఎన్ఎస్డిఎల్. ఎన్ఎస్డిఎల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. మనందరికీ తెలుసు మన ఇండియాలో చాలామంది డిజిటల్ కరెన్సీనే వచ్చిన తర్వాత ఫిజికల్ కరెన్సీని వాడడం మానేశారని చెప్పేసి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసే కంపెనీయే ఎన్ఎస్డిఎల్. మీరు చూసుకుంటే ఎన్ఎస్డిఎల్ కంపెనీ అప్కమింగ్ డేస్లో చాలా గ్రో అవుతున్న కంపెనీ అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ అప్కమింగ్ డేస్ ఆర్ అప్కమింగ్ ఇయర్స్లో మొత్తం అందరూ కూడా డిజిటల్ కరెన్సీనే ప్రిఫర్ చేస్తారని అయితే గట్టిగా తెలుస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరు షేర్స్ తీసుకుంటే మంచిది. ఇది నా రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. అంతేకాకుండా వీళ్ళు కూడా సెబీకి నెససరీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయితే చేస్తారు. నెక్స్ట్ మంత్లో రావడానికి అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు ఈ ఎన్ఎస్డిఎల్ కంపెనీ. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ మెయిన్ స్టేక్ హోల్డర్స్ వచ్చేసి ఎన్ఎస్సి అలాగే ఐడిబిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్ టాటా క్యాపిటల్. మనందరికీ తెలుసు టాటా అంటే ట్రస్ట్ అని చెప్పేసి. మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద డైలీ నీడ్స్లో టాటా బ్రాండ్ లేకుండా ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు దాకా టాటాలో చాలా కంపెనీస్ అయితే రన్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు మరొక బిగ్ ఐపీఓతో వస్తున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 15,000 crores. ఇది టాటా నుంచి బిగ్గెస్ట్ ఐపీఓ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోట్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు లేరని మనం అయితే చూసుకోవచ్చు. వీళ్ళు మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళని అయితే టార్గెట్ చేసి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే పొందుతున్నారు మన ఇండియాలో. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా కొత్తవన్నీ తీసుకురావడం అలాగే ఎక్కువ ఆఫర్స్ ఇవ్వడం అంటూ చేస్తూ మన ఇండియన్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ కింద బోట్ అయితే నిలుస్తుంది. వీళ్ళు కూడా ఇప్పుడు అప్కమింగ్ డేస్లో ఐపీఓకి లిస్ట్ అవ్వాలని చెప్పి అయితే అనుకుంటున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 2,000 crores. నెక్స్ట్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ సిమెంట్. మనందరికీ తెలుసు మన ఇండియాలో రియల్ ఎస్టేట్ అప్కమింగ్ ఇయర్స్లో ఎంత బూమ్ అవబోతుందో. సో అందుకని చెప్పేసి జేఎస్డబ్ల్యూ వాళ్ళు అయితే జేఎస్డబ్ల్యూ సిమెంట్ని కొత్త బ్రాంచ్ కింద అయితే అనుకుని ఇండియన్ స్టాక్ మార్కెట్లో అయితే ఐపీఓ కింద అయితే లాంచ్ అవ్వబోతున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 4,000 crores. ఇప్పుడు చెప్పబోయే ఐపీఓ కంపెనీ పేరు తెలుసుకుంటే మీరు చాలా షాక్ అయ్యి అవుతారు. ఎందుకంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐపీఓ ఆఫ్ ఎవర్. ఆ కంపెనీ వచ్చేసి రిలయన్స్ జియో. మీరు చూసుకున్నట్లయితే 2016లో జియో సిమ్ అయితే లాంచ్ చేశారు విత్ ఫ్రీ సిమ్ అండ్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్. మొత్తం దేశాన్ని అయితే జియో వైపు అయితే తిప్పుకునేలా చేశారు కదా ముఖేష్ అంబానీ గారు. అలాంటి సునామీ అయితే తెచ్చారు.
ఇప్పుడు వీళ్ళు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 40,000 crores. మనీ వినగానే కళ్ళు తిరిగాయి కదా. నెక్స్ట్ కంపెనీ పేరు వచ్చేసి జెప్టో. ఈ యాప్ ని ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కరోనా టైంలో అయితే లాంచ్ చేశారు. వీళ్ళు చాలా చిన్నగా స్టార్ట్ చేసినా సరే ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈ కామర్స్ యాప్ కి అయితే తీర్చిదిద్దారు. మీరు చూసుకున్నట్లయితే ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో జెప్టో యాప్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అంతగా రీచ్ వచ్చింది వీళ్ళ కంపెనీకి. వీళ్ళు కూడా నవ్వు ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 7,000 to 8,500 crores. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆథర్ ఎనర్జీ. మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో ప్రజెంట్ పోబోతున్న సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఈవీ సెక్టర్. మన ఇండియన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా చాలా మీటింగ్స్ అలాగే ఇంటర్వ్యూస్లో కూడా చెప్తూ వచ్చారు యూజ్ ఈవీ వెహికల్స్ అని చెప్పి. అప్కమింగ్ డేస్లో పక్కాగా ఎంటైర్ వరల్డ్ ఈవీ మీద డిపెండ్ అయినా పెద్ద షాక్ అవ్వాల్సిన పని అయితే లేదు బికాస్ ఆఫ్ ఆయిల్ తక్కువ ఉండటం. వీళ్ళు కూడా నవ్వు ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 3,100 crores. నెక్స్ట్ కంపెనీ పేరు వచ్చేసి ఫోన్పే. నవేడేస్లో ఫోన్పే తెలియని పర్సన్ ఎవరు ఉండరని అయితే నా నమ్మకం. ఎందుకంటే అంతలా డామినేట్ చేసింది మన ఇండియన్లో డిజిటల్ కరెన్సీ. మన ఇండియాలో మీరు చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్పే బాక్సులు లేకుండా అయితే ఉండదు. ఈవెన్ దో చాయ్ షాప్, వెజిటేబుల్ షాప్, బార్బర్ షాప్, గోల్డ్ షాప్, ఎవ్రీవేర్ ఇన్ ఇండియా ఫోన్పే బాక్స్ విల్ బి అవైలబుల్. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి అయితే లిస్ట్ అవబోతున్నారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. చాలా ఇయర్స్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే తమ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని అయితే స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 12,500 crores. మన ఇండియాలోనే లార్జెస్ట్ ఐపీఓ ఇన్ ఎన్బిఎఫ్సి సెక్టర్. ఇది ఫ్రెండ్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి రాబోయే అతిపెద్ద కంపెనీస్ యొక్క ఐపీఓ డీటెయిల్స్. వీళ్ళు డేట్స్ ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత పక్కాగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ ద వీడియో అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.